ఆ కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా. మంత్రాలు మంత్రాలకు రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా. అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలో పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనబడ్డల్లా. షేప్ మారింది కదా, గుర్తుపట్టుండడు. అంతే అంతే. ఇతనికి మీ అన్న పోస్ట్ మెన్ తో పరిచయం ఉంది. మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో అలాగా. అవును, ఆ. పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలయ్యా. ఏమిటి ఇతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, ఆ? టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఆ. ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే. కార్డైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే. ఓరమయ్య. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన. ఆ? వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ. తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావిలో నీళ్లు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క. మేడం ఆఫీస్ పని చెప్పాను కదా. ఆపా. నువ్వు ఆపేంటి? నీకు చూడా? ఆపా. ఊరుకోవయ్యా. ఏమిటా తొందర? ఇవాళ బంగారు పుట్లు పొందట, మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వరీ నో వరీ. ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా, పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు. ఇక నా కూతుర్ని నువ్వే సుఖపెడతావు. రే మేడాలు, ఆపేయండి, ఆపేయండి. గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్నేం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా. ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు, ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడంట. భలేవారండి, మీరే మాట్లాడుతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు కదా. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు నువ్వు కదా. మాట్లాడు బాబు. ఏమిట్రా బాబు, మంగళహారతి పడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టుకుని మీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం కొంచెం ఓ తీసివ్వాలండి. సింతేనా? దానికి ఇంత ఆలోచన ఎందుకు? ఇటీ, తీసుకో. థ్యాంక్స్ అండి. కావుడు, కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యను కాదు. కొంచెం తప్పుంటారా? కావుడు. అయ్యో, మన పార్వతి పెళ్లి అయిపోతుంది. కళ్ళారా చూసి కన్ను మూసి నాకు మనశ్శాంతిని ఇవ్వవే. నువ్వు కరేవయ్యా. ఏమిటి కానిచ్చేది? ముందా కుక్కను కొడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నీకు వినిపించకుండా ఏర్పాట్లు నేను చేస్తాలేవయ్యా. మేడాలు, ముందు నువ్వు తాళి కట్టవయ్యా. బాబు ఒక్క నిమిషం, ఆ సూత్రానికి నా సూట్ కేసు తాళం ఉంది, తీసుకుని. అవుడు, ఒక్క నిమిషం ఆగొచ్చుగా. మీరెవరండి? పరాయి ఆడదంతో మీకేం పని? మంగళసూత్రం కూడా ఒరిజినల్ కాదా? ఇంకా కట్టాయి బాబు. అబ్బా, ఈ టైంలోనే కరెంట్ పోవాలా? చిచ్చి. తాళి కట్టేసా, నా పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది. బీంజాలండయా, బీంజాలండి. బియ్యం ఏంటయ్యా? అక్షంతలు. అక్షంతలా? అక్షంత చల్లండియా, అక్షంత చల్లండి. అమ్మా, మన పార్వతి పెళ్లి అయిపోయింది. చూసావా? పార్వతి పెళ్ళైపోయిందా? ఆ, అమ్మయ్యా, అయితేనే వెళ్తున్నా. అమ్మా, అమ్మా. ఎవరో చచ్చిపోయారంట. వయసు అని. నాకు పెళ్లి కాలేదు. ఆ? నానా, ఆ. నాకు తాళి
కట్టలేదు. తాళి నీకు కట్టలేదా? ఏయ్ మేడం ఆఫ్ చేయండి. చీకట్లో నేను తాళి ఎవరికి కట్టానబ్బా? నాకు కట్టావు బాబు. ఇది కొబ్బరి పడతా మీరైనా చెప్పొచ్చు కదండి. అయ్యో పెళ్ళైపోయిందని బాంబు చచ్చిపోయింది, ఇప్పుడెలా? అంటే ఇంకా కాలేదా? అందుకే వెళ్ళబోయి వెనక్కి వచ్చేసా. ఏమిటి ఆలస్యం? నేను పోవడమే ఆలస్యం. ఆ తాళి తీసి పోయా, త్వరగా 3 ముళ్ళు వేసేస్తాను. వేస్తావురా, వేస్తావు. ఎందుకు అయ్యు? ఆడదంటే అభిమానం, మంగళసూత్రం అంటే గౌరవం నీకుంటే కదరా. నాన్న మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? కన్న తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఎవరి మీద నీ కోపం? నాకు ఎవరి మీద కోపం లేదు. రాంబాబు, జరిగిందేంటో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు, నాకు తెలుసు. అందుకే మేము పరిగెత్తుకొచ్చాం. నీ అవసరం కోసం, నీ స్వార్థం కోసం చేతికి దొరికిన ఫోటో పెట్టి శుభ్రంగా ఖర్చు వేయించావు, నీ అవసరం తెచ్చుకున్నావు. దానివల్ల ఒక ఆడపిల్ల బతుకు ఎంత నాశనం అయిందో ఆలోచించావా? లక్ష్మి, దేనికి ఆ మొదటి పెడుపు చేతులారా చేసుకున్నావు మొదట పని? ఎంత పని చేశావు లక్ష్మి. ఇప్పుడు నేను ఎట్టా బతకాలి లక్ష్మి? అడుగుతూ బతుకు. అవును, ఇదేంటి ఇటు పాలిస్తున్నా? భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపానికి వెళ్దాం. నాకు దండం పెట్టుకో, ఆ పూలు నా నెత్తిన చల్లు, ఆ బియ్యం నా నెత్తిన పోయి, ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో. ఏమండి, మీ పేరేమిటో గాని కాస్త తప్పుకుంటారా? బాబోయ్, మంగళసూత్రానికి ఇంత పవర్ ఉందా? కావును నన్ను అసలు గుర్తుపట్టడం లేదే. పార్వతి, దేవదా, పార్వతి, దేవదాసులు వచ్చాను. దేవదా. నీకు కూడా మేనలాగా కుక్కలంటే భయమా? అవును. తాళి కట్టించావు. ఆ మంగళసూత్రం తీసుకోవయ్యా. మాంగళ్యం తంతే, నవజీవనం, హేతువాదం, మంగళసూత్రం కట్టు, కంటే భద్రాచలం, నీ పెళ్ళం, నీ ఇష్టం. తొందరపడద్దు. మా అమ్మని గదిలో నుంచి తీసుకొస్తున్నారు. ఈ పెళ్లి కళ్ళారా చూడండి, సావరాన్ని పేచీ పెడుతోంది. ఒక్క నిమిషం. బస్ స్టాండ్ లో చూసాము, రైల్వే స్టేషన్ లో చూసాము, ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళ్దాం సార్. నిన్ను పేకడొచ్చి చంపేస్తాను రా. ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ యార్డ్కి వెళ్ళాలంటావా? కాదా? ఇంకొకప్పుడు అయితే నీ ఎద్దు తెలిసి ఉండేవాడిని. దిగండి, మనం వేరే కాళ్ళు వెళ్దామమ్మా. అమ్మా చూసావా, లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారో, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? ఏమిట్రా ఇది? ఇప్పుడేమంటావురా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న, అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసుని మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి? నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు, ఏంటయ్యా ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, నీ పెళ్లికి రాలేకపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు, లడ్లు, చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు, తెచ్చిచ్చాడు? చిలకలు లడ్డూలు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు. అవునమ్మా, చెప్పాడు. ఏరా బాబు, చెప్పావు కదా. ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగురు కట్టాలంటే దాన్ని బట్టే చెప్పొచ్చు. రాంబాబు, నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏమిటండి, బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నా. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది, వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు. కాఫీ? మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే. రాంబాబు, నువ్వు నీ వైపు మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా, ఓకేనా? నాదే ఉందండి, అంతా ఆయన ఇష్టం. ఏమండి? అవును, అలాగే, మీరు వెళ్ళండి సార్. అలాగే, వస్తాను. ఏమండి, వస్తాను. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు. నాన్న, అసలు ఏం జరిగిందంటే, సావిత్రి తలపోటుగా ఉంది కదా, అమృతాంజన ఏమైనా ఉందా? అమ్మా అసలు ఏం జరిగిందంటే, మీకు వేడి నీళ్ళు కాపడం పెడతాను పదండి.